దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక రుణ సదుపాయాన్ని అందిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులు ఇప్పుడు 5 లక్షల రూపాయలు వరకు వ్యవసాయ రుణం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా సకాలంలో రుణం చెల్లించే రైతులకు కేవలం 4% వడ్డీకే లోన్ లభించడం ఈ పథకంలోని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల ప్రభావంతో వ్యవసాయం రోజురోజుకు ఖర్చుతో కూడుకున్నదిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంట బీమా, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాలను అమలు చేస్తోంది. వీటిలో రైతులకు తక్షణ ఆర్థిక సహాయం. కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రైతులకు వ్యవసాయ అవసరాల కోసం జారీ చేసే ప్రత్యేక రుణ కార్డు. ఇది ఏటీఎం కార్డు మాదిరిగా పనిచేస్తుంది. రైతు తన అవసరానికి అనుగుణంగా మంజూరైన రుణ పరిమితిలో అవసరమైన మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. భూమి విస్తీర్ణం, పంట రకం, తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా బ్యాంకులు రుణ పరిమితిని నిర్ణయిస్తాయి. 5 లక్షల రూపాయలు వరకు లోన్ ఎలా వస్తుంది? 5 లక్షల రూపాయలు వరకు రుణం పొందాలంటే రైతు తప్పనిసరిగా కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉండాలి. ఈ పథకం 1998లో ప్రారంభమై నాబార్డ్ పర్యవేక్షణలో అమలు అవుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 14 కోట్లకు పైగా రైతులు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. 2026లోనూ రైతులకు సులభంగా రుణాలు అందేలా ఈ పథకం కొనసాగుతోంది. పనులకు ఈ లోన్ ఉపయోగించొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పొందిన రుణాన్ని రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం విస్తృతంగా వినియోగించుకోవచ్చు. ఈ రుణంతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి ముఖ్యమైన వ్యవసాయ ఇన్పుట్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే సాగునీటి ఖర్చులు, పశుపోషణ మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకార కార్యకలాపాలు వంటి అనుబంధ వ్యవసాయ పనులకు ఈ లోన్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. రైతు తీసుకున్న పంట రకాన్ని బట్టి లోన్ తిరిగి చెల్లించే గడువును బ్యాంకులు నిర్ణయిస్తాయి. వడ్డీ రేటు ఎంతంటే, కేసీసీపై ప్రాథమిక వడ్డీ రేటు 9%గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వడ్డీ సబ్సిడీ ద్వారా 2% తగ్గింపు లభిస్తుంది. అదే విధంగా రైతు రుణాన్ని సకాలంలో చెల్లిస్తే మరో 3% ప్రోత్సాహక తగ్గింపు ఇస్తారు. కుడి చూపుడు వేలు ఇలా మొత్తంగా కేవలం 4% వడ్డీకే లోన్ లభిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు పొందే రుణంలో 1.6 లక్షల రూపాయలు వరకు ఎలాంటి హామీ లేదా పూచీకత్తు అవసరం ఉండదు. అంటే ఈ పరిమితి వరకు రైతులు భూమి లేదా ఇతర ఆస్తులను భద్రతగా చూపించాల్సిన అవసరం లేదు. అయితే 1.6 లక్షల రూపాయలు కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకోవాలంటే బ్యాంకుల నిబంధనల ప్రకారం భూమి లేదా ఇతర ఆస్తిని పూచీకత్తుగా చూపించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని కూడా తెలుసుకోండి. గవర్నమెంట్ స్కీమ్స్, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఈ పథకాలకు కొత్తగా దరఖాస్తు అవకాశం. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులకు రుణ సదుపాయంతో పాటు ప్రభుత్వ బీమా పథకాల ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిలో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) ద్వారా పంట నష్టాలకు భద్రత లభిస్తే, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) ద్వారా వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కూడా పొందే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు ఆర్థిక భద్రత మరింత బలపడుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా అప్లై చేయాలి? రైతులు తమకు దగ్గరలో ఉన్న జాతీయీకృత బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా గ్రామీణ బ్యాంకులను ప్రత్యక్షంగా సంప్రదించి కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. అవసరమైన పత్రాలతో దరఖాస్తును సమర్పించిన తర్వాత బ్యాంకు అధికారులు పరిశీలించిన అనంతరం కార్డును జారీ చేస్తారు. అలాగే పీఎం కిసాన్ లబ్ధిదారులు పీఎం కిసాన్ పోర్టల్ లేదా బ్యాంకుల అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు.